నార్త్ సెంటినెల్ ఐలాండ్ గురించి పూర్తి వివరాలు. ఈ ద్వీపం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఇక్కడ సెంటిన్లీస్ అనే గిరిజనులు నివసిస్తున్నారు. వీరు ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా జీవించే ప్రజలలో ఒకరు. ఇక్కడి జనాభా ఖచ్చితంగా తెలియదు, కాని సుమారు 50 నుండి 200 మంది మధ్య ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఈ ద్వీపానికి సంబంధించిన ముఖ్య సంఘటనలను టైమ్లైన్ రూపంలో చూద్దాం. మొదటగా 1800 సంవత్సరంలో మారీస్ విదల్ పోర్ట్మెన్ అనే బ్రిటిష్ అధికారి ఈ ద్వీపానికి వెళ్లాడు. ఆయన కొంతమంది గిరిజనులను బలవంతంగా తీసుకెళ్లాడు. వాళ్లు బయట వ్యాధుల కారణంగా అనారోగ్యానికి గురై చనిపోయారు. దీనివల్ల సెంటిన్లీస్ ప్రజలు బయట ప్రపంచంపై తీవ్ర అనుమానం మరియు శత్రుత్వం పెంచుకున్నారు. తర్వాత 19 సంవత్సరం నుండి 1970 మధ్య కొన్ని సంపర్క ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎక్కువగా అవి విఫలమయ్యాయి. గిరిజనులు బయట వాళ్లను అంగీకరించలేదు. 1974లో నేషనల్ జియోగ్రాఫిక్ టీం ఈ ద్వీపానికి వెళ్ళింది. వారు వీడియో తీయడానికి ప్రయత్నించారు, కానీ ఒక సభ్యుడికి బాణంతో గాయం అయింది. దీని ద్వారా బయట వాళ్లకు స్పష్టమైన హెచ్చరిక వచ్చింది. 1991లో మధుమాలా చట్టోపాధ్యాయ్ అనే భారతీయ శాస్త్రవేత్త నేతృత్వంలో ఒక టీం వెళ్ళింది. వారు కొబ్బరికాయలు ఇచ్చి స్నేహపూర్వకంగా సంపర్కం ప్రయత్నించారు. కొంతసేపు గిరిజనులు శాంతియుతంగా స్పందించారు. ఇది ఇప్పటివరకు జరిగిన ఏకైక స్నేహపూర్వక చర్య. 1996లో భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను ఆపేసింది. నో కాంటాక్ట్ పాలసీ అమలు చేసింది. దీని ముఖ్య కారణం గిరిజనులను రక్షించడం. 2006లో ఇద్దరు భారతీయ మత్స్యకారులు పొరపాటుగా ద్వీపానికి దగ్గరికి వెళ్లారు. సెంటిన్లీస్ వారిని చంపేశారు. 2018లలో జాన్ ఆలెన్ చావు అనే అమెరికన్ మిషనరీ చట్టవిరుద్ధంగా ద్వీపానికి వెళ్లాడు. ఆయన మత ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు, కాని సెంటిన్లీస్ వారు అతన్ని కూడా బాణాలతో చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్తగా మారింది. ప్రస్తుతం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్ 1996 ప్రకారం ఈ ద్వీపం పూర్తిగా రక్షిత ప్రాంతం. ద్వపరిధిలో 9 కిలోమీటర్ల పరిధిలోకి కూడా వెళ్లడం నిషేధం. భారత నేవీ మరియు కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నారు. ఇక్కడి గిరిజనులు వేట మరియు సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. చేపలు పట్టడం, అడవి పండ్లు సేకరించడం వారి ప్రధాన వృత్తి. ముఖ్యంగా ఈ గిరిజనులకు బయట వ్యాధులపై రక్షణ లేదు. అందుకే ప్రభుత్వం వారిని పూర్తిగా వేరుగా ఉంచుతోంది. ఇది ప్రపంచంలో చివరి అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్లో ఒకటి. ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతోంది, కాని ఇప్పటికీ ఆధునిక మానవుడి అడుగుపడని, బాహ్య ప్రపంచానికి అంతుచిక్కని ఒక రహస్య దీవి మన భారతదేశంలోనే ఉందంటే మీరు నమ్ముతారా? అదే అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్త్ సెంటినెల్ ఐలాండ్. ప్రకృతి ఒడిలోనే బ్రతుకుతున్న ఈ గిరిజనులు ప్రపంచంలోనే చివరి అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్లో ఒకరు. వారి ప్రపంచం వారిది. వారిని అలాగే వదిలేయడమే మానవత్వం.